పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు ఏపీ ఇటు తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, నరేష్, హైదరాబాద్ నగరం అంతా కూడా న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. 2025కు గుడ్ బై చెప్తూ 2026కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే నగరవాసులంతా కూడా మత్తులో తూలుతున్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ పోలీసులు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సిటీ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 120 ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ వద్ద ఫిలిం ఛాంబర్ వద్ద అయితే ఉన్నాము. పోలీసులు ప్రతి ఒక్కరిని ఇటుగా వస్తున్న వాహనాలను ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన అనంతరమే వాళ్ళని పంపివేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇక్కడైతే 8 కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక మైనర్ డ్రైవ్ చేస్తూ కూడా పట్టుబడ్డాడు. ప్రస్తుతం వాళ్ళని అందరికీ కూడా ఫైన్లు వేసి వెహికల్స్ని అయితే సీజ్ చేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా నగరంలో అన్ని చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రారంభమయ్యాయి. 12 గంటల వరకు ప్రస్తుతం వివిధ పబ్బుల్లో కావచ్చు, క్లబ్స్తో పాటు రెస్టారెంట్లో ఎక్కువగా మద్యం సేవించారు. సో వీళ్ళంతా ప్రస్తుతం ఇప్పుడు ఇంటి బాట పడుతూ ఉన్నారు, లేదంటే వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కిట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటితో పాటుగా కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదివరకు కేవలం యూరిన్తో లేదంటే బ్లడ్ శాంపిల్స్తో మాత్రమే ఈ డ్రగ్ టెస్టులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. కేవలం సెలైవాతో 5 నిమిషాల్లోనే ఈ డ్రగ్ టెస్టులు వెలువడనున్నాయి. సో 5 నిమిషాల్లోనే ఫలితాలు రాబోతున్నాయి. అలాగే వీటితో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అటు ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో లేదంటే కుటుంబంతో సంతోషంగా గడిపి ఇంటికి వెళుతూ ఉంటారో వాళ్ళకి ఈ డ్రింక్ చేసిన తర్వాత వెహికల్స్ నడపడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అలాగే ప్రమాదాలకు కూడా గురి అవుతూ ఉంటారు. అలాగే ఇతరుల ప్రాణాలు కూడా వాళ్ళు తీసేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఈ మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయొద్దని పోలీసులు చెప్పినప్పటికీ యథాస్థితిగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతూనే ఉన్నారు. ఎక్కువగా యువకులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా పట్టుబడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా బైక్ రేసింగ్లు, కార్ రేసింగ్లు నిర్వహించే అవకాశం ఉండడంతో అన్ని ఫ్లైఓవర్లను పోలీసులు ఇప్పటికే మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకైతే ఈ ఫ్లైఓవర్లన్నీ తెరుచుకోబోతున్నాయి. కేవలం టోలీ చౌక్ ఫ్లైఓవర్తో పాటు బేగంపేటలో ఉన్న ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ అక్కడ కూడా ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నారో అలాగే ఎవరైతే విమానం ప్రయాణాలు చేయబోతున్నారో ఆ టికెట్ చూపించిన వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్ప్రెస్ వేపై అనుమతి ఉంది. మిగిలిన అన్ని వెహికల్స్ని కూడా ఎక్స్ప్రెస్ వేపుకి అయితే పంపించడం లేదు. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా కూడా ఎక్కడికక్కడ పోలీసులు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయి చరణ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రాఫిక్ వెహికల్స్ కూడా ఒకదానికొకటి వెహికల్స్ అన్నీ కూడా మెల్లగా కదులుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు అన్ని విధాలా ప్రతి ఒక్కరిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే వాళ్ళని పంపించి వేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మద్యం సేవించి దొరికితే మాత్రం వెంటనే స్పాట్లోనే వాళ్ళకి చలానా రాసి అలాగే వాళ్ళ యొక్క వివరాలు తీసుకుని బండిని అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. కోర్టుకు వచ్చి బండిని తీసుకెళ్లాలంటూ పోలీసులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది వ్యక్తులైతే పోలీసులను చూడగానే ముందుగానే వాళ్ళు బైక్ను వదిలేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే మరికొంతమంది యూటర్న్ తీసుకుని పోలీసులకు చిక్కకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ పోలీసులు కూడా అటు మొత్తం 4 కమిషనరేట్ పరిధిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే అన్ని విధాలుగా కూడా ఒక పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక సమీక్ష మీటింగ్ కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయొద్దు, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించొద్దంటూ పోలీసులు కూడా ఒక అవగాహన కల్పించినప్పటికీ యథాస్థితికి వచ్చారు. సో ప్రస్తుతం పోలీసులు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అటు టోలీ చెక్కు నుంచి ఫిలిం నగర్ వెళ్ళే వెహికల్స్ కావచ్చు, లేదంటే బంజారా హిల్స్ ప్రాంతాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో అటు రెస్టారెంట్లు కావచ్చు, పబ్బులు కావచ్చు, లేదంటే క్లబ్బులతో పాటు
ప్రైవేట్ కన్వెన్షన్ హాల్స్తో కొన్ని రిసార్ట్లు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వాళ్ళంతా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క స్నేహితులతో ఎంజాయ్ చేశారు. సో వీళ్ళంతా కూడా 12 సమయం దాటగానే వాళ్ళ యొక్క ఇళ్లకు అయితే తిరుగుముఖం పెట్టారు. సో ఈ క్రమంలోనే ఎక్కువగా వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో రోడ్డుపై కూడా భారీగా విపరీతమైన రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వెళ్ళే ప్రతి వెహికల్ని పరిశీలించిన తర్వాతే ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉంటారో లేదంటే వెహికల్ డ్రైవర్ ఉంటారో వాళ్ళని చెక్ చేసిన తర్వాతే వెహికల్స్ని పంపిస్తూ ఉన్నారు. పోలీసులు ఇదివరకే ముందుగానే కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఎవరైతే బార్లకు వెళ్ళి మద్యం సేవిస్తారో లేదంటే పార్టీలు చేసుకుంటారో వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళకి రక్షణగా ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి. వెహికల్ని డ్రైవర్ని పెట్టుకున్న తర్వాతే డ్రైవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ మద్యం సేవించి మాత్రం డ్రైవ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమంటూ కూడా కొన్ని క్లియర్ రూల్స్ ఇచ్చారు. అలాగే కొంత గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. అలాగే 1 గంట వరకు మాత్రమే పార్టీలకు, క్లబ్బులకు, అలాగే రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు. సాధారణంగా 12 గంటల వరకు అనుమతి ఉంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సుమారు అర్ధరాత్రి 1 గంట వరకు అయితే ఆ అనుమతి ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. సో మరికొద్ది సేపట్లోనే ఈ సమయం అంతా కూడా ముగియనుంది. కేవలం దాదాపుగా ఒక 30 నిమిషాల్లో ఏవైతే పబ్బులు ఉన్నాయో క్లబ్బులతో పాటు రెస్టారెంట్లకు కేవలం 30 నిమిషాల్లో మాత్రమే సమయం ముగియనుంది. సో అంటే 1 గంట లోపే ఇవన్నీ కూడా మూసివేయాల్సి ఉంటుంది. ఒకవేళ మూయకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అవసరమైతే రెస్టారెంట్లతో పాటు పబ్బు యొక్క లైసెన్సులు రద్దు చేస్తామంటూ పోలీసులు ఇప్పటికే ఒక క్షుణ్ణమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపట్టారు. సుమారు 120 ప్రాంతాల్లో వివిధ బృందాలుగా ఏర్పడి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. కొంతమంది ఎక్కువ మొత్తంలో మద్యం సేవించి పోలీసులకు ప్రస్తుతం పట్టుబడుతూ ఉన్నారు. ఎలాంటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యూ ఇయర్ సందర్భంగా అందరూ ప్రశాంత వాతావరణంలో ఇంటికి వెళ్ళాలి. ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరి ప్రాణాలకు హాని చేయకూడదనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ ప్రస్తుతం పోలీసులు అయితే చెబుతున్నారు. రైట్, మనకంటే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.